హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాథ్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే సహకార ట్యాక్సీ కొత్త యాప్. సహకార ట్యాక్సీ కొత్త యాప్ గురించి చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి సహకార యాప్? ఇది ఒక ట్యాక్సీ యాప్. ఓలా, యూబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు పోటీగా సహకార ట్యాక్సీ యాప్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది సహకార సంఘాలచే నడపబడుతుంది. దీని ద్వారా మధ్యవర్తిత్వ కమిషన్ లేకుండా ట్యాక్సీ డ్రైవర్లు పూర్తి లాభాలను పొందగలుగుతారు. డ్రైవర్లు డైరెక్ట్గా లాభాలను పొందగలిగే యాప్ ఏదైనా ఉంది అని అంటే అది సహకార యాప్. ఇది సహకార సంఘాలచే నడపబడుతున్న మొట్టమొదటి యాప్ ఇది. దీని ద్వారా మధ్యవర్తిత్వ కమిషన్ అనేది తగ్గి లాభాలను పొందుతారు. 2 వీలర్, ఆటో, 4 వీలర్ సహకార ట్యాక్సీలో భాగంగా సేవలు అందిస్తాయి. సహకార సమృద్ధిలో భాగంగా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యాన్ని ఈ సహకార ట్యాక్సీ యాప్ అనేది ప్రోత్సహిస్తుంది. సహకార సమృద్ధిలో భాగంగా ఇక ధరల నిర్ణయంలోకి వస్తే పారదర్శకతను తీసుకువస్తుంది. డిజిటల్ సేవా వేదికలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఇటువంటి రవాణా సేవలు అందిస్తున్న రాష్ట్రాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్ యాత్రి సాతి, కర్ణాటక నమ్మ యాత్రి. పశ్చిమ బెంగాల్ వచ్చి ఏంది యాత్రి సాతి, కర్ణాటక వచ్చి నమ్మ యాత్రి అనే పేరుతో ఇటువంటి రవాణా సేవలు అందిస్తున్నాయి. సహకార ట్యాక్సీ అనే పేరుతో సహకార ట్యాక్సీ అనే విధమైన సేవలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ 2025. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ మార్చ్ 30న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 30న ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీని యొక్క థీమ్ ఏమిటంటే 2025 థీమ్ టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. టువర్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్స్ అండ్ టెక్స్టైల్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాద సమస్యల్లో వ్యర్థాల పెరుగుదల ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భూగోళంపై ఏటా 2.1 నుంచి 2.3 బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2050 నాటికి ఆ మొత్తం 3.8 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేయడం జరిగింది. వ్యర్థాల నిర్వహణపై ప్రజలు మరియు సంస్థలపై చైతన్యపరచడంతో పాటు స్థిర వినియోగం ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇకపోతే అసలు ఈ జీరో వేస్ట్ డే అనేది ఇంటర్నేషనల్ జీరో వేస్ట్ డే అనేది ఎప్పటి నుంచి జరపాలనుకుంటున్నారు దాని గురించి ఒకసారి చూద్దాం. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2022 డిసెంబర్ 14న తన 77వ సమావేశంలో మార్చి 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్గా నిర్వహించాలని తీర్మానించింది. దీని ద్వారా అజెండా 2030లోని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది నగరాల నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారు చేయడం, 12వది సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి పర్యాటక కార్యక్రమం మరియు యుఎన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ సంయుక్తంగా